అనగనగా ఒక నిండు చందమామ నిరుపేద కలువతో చెలిమి చేసెనమ్మా. అంతలోనే తెల్లవారిపోయెనమ్మా. ఆ కన్య కలువ కరిగిపోయెనమ్మా. పచ్చని జంటను విడదీసిన పాపం ఎవరిది? పచ్చని జంటను విడదీసిన పాపం ఎవరిది? కథ మొదలవగానే కాలం కత్తులు దూసింది. కథ మొదలవగానే కాలం కత్తులు దూసింది. నిరుపేద కలువతో చెలిమి చేసెనమ్మా. గుప్పెడంత గుండెల్లో ఉప్పెనైన సంద్రంలో చిక్కుకున్న ఈ చిన్న ఆశకి శ్వాస ఆడదే. దిక్కులన్నీ చూస్తున్నా, నింగిని నిలదీస్తున్నా, దిక్కులేని దిగులు ప్రశ్నకి బదులు దొరకది. చిరునవ్వులు పూసిన మంట ఇది, కన్నీటిని కోరని కోత ఇది. చిరునవ్వులు పూసిన మంట ఇది, కన్నీటిని కోరని కోత ఇది. ఓటమై ముగిసిన గెలుపుగా మిగిలిన జాబిలి వెన్నెల మాటున రేగిన జ్వాల లాంటి వింత బతుకునాది. కలువని చంద్రుని ఎందుకు కలిపాడు? ఆ కలయిక కలగా ఎందుకు మార్చాడు? ఆ కథ రాసిన దేవుడన్నవాడు కరుణన్నది ఎరుగని కటిక గుండెవాడు. నా కథలో ఆ దేవుడు ఎంతటి దయ చూపించాడు. అడగక ముందే ఇంతటి పెన్నిది నాకందించాడు. కలలే తరగని ఈ చంద్రుని నేస్తం చేశాడు. ఎప్పుడు